కట్టుకున్నవాడిని కాదనుకుంది, పరాయి మగాడితో బంధం కలుపుకుంది. ప్రియుడి మోజులో భర్తను పిల్లలను పట్టించుకోలేదు. ఇలా చేయడం తప్పని చెప్పినా వినలేదు. చివరకు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది ఓ ఇల్లాలు. ఆ తర్వాత ఏం జరిగింది? కిల్లర్గా మారిన ఇల్లాలు కటకటాల్లోకి ఎలా వెళ్ళింది? విజయవాడలో సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ ఎలా వీడిందో చూద్దాం. ఒక తప్పు సంసారాన్ని కూల్చేసింది. ఒక తప్పు కట్టుకున్న వాడిని దూరం చేసింది. ఒక తప్పు ఆమెను జైలు పాలు చేసింది. వివాహేతర సంబంధం చివరకు ఎలాంటి దారుణాలకు దారితీస్తుందో కళ్లకు కట్టే ఘటన ఇది. ఇతని పేరు దుర్గా ప్రసాద్. విజయవాడ అజిత్ నగర్ లో బంగారం వ్యాపారి. ఇతనికి 9 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన సోమేశ్వరితో పెళ్లైంది. వీరికి 2 పిల్లలు. దుర్గా ప్రసాద్ అజిత్ నగర్ లో బంగారం వ్యాపారం చేస్తున్నాడు. కింద షట్టర్ లో బంగారం దుకాణం నిర్వహిస్తూ పై అంతస్తులో నివాసం ఉండేవాడు. కొంతకాలం వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ దుర్గా ప్రసాద్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తే చివరకు విలన్ గా మారిపోయాడు. అతని పేరు సింహాచలం. అజిత్ నగర్ వాంబే కాలనీ వాసి. దుర్గా ప్రసాద్ దగ్గర 13 ఏళ్లుగా పనిచేస్తున్నాడంటే ఎంత నమ్మకంగా చూసుకునేవాడో అర్థం చేసుకోవచ్చు. సింహాచలంను బాగా నమ్మాడు దుర్గా ప్రసాద్. ఎప్పుడైనా ఎటైనా వెళితే తన వ్యాపారాన్ని సింహాచలానికి అప్పగించేవాడు. అంత నమ్మకంగా ఉన్న సింహాచలం చివరకు నమ్మక ద్రోహిగా మారాడు. దుర్గా ప్రసాద్ ఇంట్లో మనిషిగా మెలిగేవాడు సింహాచలం. చివరకు యజమాని భార్య సోమేశ్వరిపై కన్నేశాడు. సింహాచలం పైన సోమేశ్వరి మనసు పారేసుకుంది. కొంతకాలానికి ఇద్దరి మధ్య వివాహిత సంబంధం ఏర్పడింది. దుర్గా ప్రసాద్ లేని సమయం చూసి సింహాచలం ఇంట్లోకి వచ్చేవాడు. ఇలా కొంతకాలం వీరి వివాహేతర సంబంధం గుట్టుగా సాగింది. అయితే ఓసారి దుర్గా ప్రసాద్ కు అనుమానం వచ్చి నిఘా పెట్టాడు. దీంతో వీరిద్దరి భాగోతం బయటపడింది. భార్యను సింహాచలంను మందలించాడు దుర్గా ప్రసాద్. ఇలా చేయడం తప్పని చెప్పి బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు. వీరిద్దరిపై నమ్మకం లేక ఇంట్లో సీసీ కెమెరాలు కూడా పెట్టాడు. అయినా సింహాచలం ఇంట్లోకి వెళ్లేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్తతో గొడవపడ్డ సోమేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లల్ని పుట్టింట్లోనే వదిలేసింది. తిరిగి విజయవాడ వచ్చింది. ప్రియుడితో సంబంధం కొనసాగించేందుకు ప్రయత్నించింది. అయితే సీసీ కెమెరాలు అడ్డుగా ఉండటంతో కుదరలేదు. చివరకు వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపాలనుకుంది సోమేశ్వరి. ఇదే విషయాన్ని తన ప్రియుడితో చెప్పింది. దుర్గా ప్రసాద్ ను ఈ భూమి మీద లేకుండా చేస్తే ఇక తమను ఎవరూ అడ్డుకోరని భావించారు. కిరాయి రౌడీలతో దుర్గా ప్రసాద్ ను చంపించాలని అనుకున్నారు. అయితే కిరాయి రౌడీలు ఎక్కడైనా నోరు జారితే జైలు పాలు కావాల్సి వస్తుందని భయపడ్డారు. ఆ పనేదో తామే చేస్తే మేలనుకున్నారు. గతేడాది నవంబర్ 15న దుర్గా ప్రసాద్ హత్యకు ముహూర్తం పెట్టారు. దుర్గా ప్రసాద్ కంటే ముందే సింహాచలం అతని ఇంటికి చేరుకున్నాడు. వ్యూహాత్మకంగా ముందుగానే ఇంట్లో సీసీ కెమెరాలను తొలగించి డేటాను డిలీట్ చేశారు. ఇంటికి వచ్చిన దుర్గా ప్రసాద్ కంట్లో సోమేశ్వరి కారం కొట్టింది. తలుపు చాటును దాక్కున్న సింహాచలం ఇనుపరాడుతో తలపై కొట్టాడు. అంతే, దుర్గా ప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కాలువ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీని ఈ లేడీ తన భర్తగా గుర్తించడం జరిగింది. సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే ఈ లేడీ ఎవరైతే నాగకోట సోమేశ్వరి అని ఉందో ఆమెతో కలిపి సింహాచలం అనే అతను కలిపి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆయన హత్య చేయడం జరిగింది. దుర్గా ప్రసాద్ చనిపోవడంతో ఇక అతని పీడ విరగడైందని అనుకున్నారు. అయితే డెడ్ బాడీని ఎలా మాయం చేయాలో అర్థం కాలేదు. ఇందుకు ఓ ప్లాన్ వేశారు. సింహాచలం వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. వారి సాయంతో దుర్గా ప్రసాద్ డెడ్ బాడీని తీసుకెళ్లి కాలువలో పడేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దుర్గా ప్రసాద్ ను చంపేశాక అతని భార్య అసలు డ్రామా మొదలుపెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా కట్టుకున్నవాడి ప్రాణాలు తీసి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది నంగనాచి భార్య. ఈ లవర్స్ ఇద్దరు పోలీసులను తక్కువ అంచనా వేశారు. ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ చట్టం చేతులు చాలా పెద్దవి కావడంతో అసలు స్టోరీ బయటకొచ్చింది. ప్రియుడి
మోజులో పడి కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసింది సోమేశ్వరి. నవంబర్ 15 హత్య చేసి డెడ్ బాడీని మాయం చేసేశారు ఈ కిరాతకులు. 2 రోజుల తర్వాత అంటే నవంబర్ 17న పోలీసుల దగ్గరకు వెళ్లింది సోమేశ్వరి. బంగారం వ్యాపారం చేసే తన భర్త దుర్గాప్రసాద్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే గుణదల రైల్వే స్టేషన్ సమీపంలోని కాలువలో గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. అది దుర్గాప్రసాద్ డెడ్ బాడీ కావచ్చని అనుమానించారు. అతని భార్య సోమేశ్వరిని పిలిపించి డెడ్ బాడీ చూపించారు. అది తన భర్త మృతదేహమని లపోదిబోమంటూ ఏడ్చేసింది. పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపారు. ఆ తర్వాత దుర్గాప్రసాద్ అంత్యక్రియలు జరిగాయి. దుర్గాప్రసాద్ ది హత్యో ఆత్మహత్యో తేల్చేందుకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు కొనసాగించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కేసు కొలిక్కి వచ్చింది. దుర్గాప్రసాద్ తలపై బలమైన గాయం ఉన్నట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. దీంతో దుర్గాప్రసాద్ ది హత్యేనని అర్థమైపోయింది. అయితే ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నది తేలాల్సి ఉంది. ఇందుకోసం లోతుగా విచారణ జరిపారు. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన సోమేశ్వరి హత్యకు కారణమని పోలీసులు అనుమానించారు. ఆమెపై నిఘా పెట్టి ఫోన్ కాల్స్ విశ్లేషించారు. తన అనుమానాలు నిజమని తెలుసుకున్నాక ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. అంతే, విచారణలో సోమేశ్వరి నిజాలు పూసగుచ్చినట్టు వివరించింది. ఈ సోమేశ్వరి లేడీ అండ్ సింహాచలం అనే అతను ఇద్దరు కూడా ముందు నుంచి పరిచయం ఉంది వీళ్ళకి. ఈ సింహాచలం అనే అతను వీళ్ళ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరికీ ఒక ఇల్లీగల్ రిలేషన్ ఏర్పరచుకొని ఎలా అయినా వీళ్ళ హస్బెండ్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో అతన్ని కళ్ళలో ఈ కారం నీళ్లు వేసి అలానే ఈ రోకలి బండతో అతని తల మీద కొట్టి చంపడం జరిగింది. సింహాచలంతో వివాహేతర సంబంధానికి భర్త దుర్గాప్రసాద్ అడ్డుగా ఉన్నాడనే ప్రియుడితో కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డట్టు సోమేశ్వరి ఒప్పుకుంది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ హత్యలో ప్రమేయం ఉన్న సింహాచలంతో పాటు అతని స్నేహితులను కటకటాలకు పంపారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నారు. అండ్ ఈ ప్లాన్కి ఎవరైతే సహకరించారో అండ్ సబ్సిక్వెంట్గా ఎవరైతే ఎవిడెన్స్ని స్క్రీన్ చేయడానికి అది హెల్ప్ చేశారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ A1 ఈ నాగకోట సోమేశ్వరిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. బంగారం వ్యాపారంలో నిత్యం బిజీగా ఉండే దుర్గాప్రసాద్ కట్టుకున్న భార్యని ఎంతగా నమ్మాడో సింహాచలాన్ని కూడా అంతలా నమ్మి బిజినెస్ ను కూడా అప్పగించాడు. సింహాచలానికి దగ్గరైన దుర్గాప్రసాద్ భార్య సోమేశ్వరి చివరికి ప్రియుడు కోసం భర్తనే చంపేసింది. వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా ఓ హత్యకు కారణమైంది. భర్తను చంపిన భార్య జైలు పాలవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు.